యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా దయను బట్టి, కృపను బట్టి, ఆత్మీయ జీవితమైనటువంటి ఈ టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని గూర్చినటువంటి సంగతులు మనము నేర్చుకోవడానికి, వినడానికి దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇస్తున్నటువంటి మంచి అవకాశమును బట్టి దేవునికి ముందుగా నేను కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమతో ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆత్మీయ జీవితమైనటువంటి టీవీ కార్యక్రమాలు మీ ఆత్మల రక్షణ కొరకు మేలుకరంగా ఉంటున్నాయని మేము నమ్ముతూ ఉన్నాము. మరి ఈ మాటలు మీరు శ్రద్ధగా గమనించి దేవుని వాక్యాన్ని పరిశీలించి అర్థం చేసుకుని వాక్యానికి అనుకూలమైనటువంటి బిడ్డలుగా జీవిస్తారని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేక సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి మనము కొన్ని విషయములు ఆలోచన చేద్దాం. మానవ జీవితము అనేకమైనటువంటి వ్యాధి బాధలతో కొనసాగుతున్నాయి నేటి దినాల్లో. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మరి ప్రాముఖ్యంగా 3 యుగాల చరిత్ర, 2 నిబంధనలు కలిగి ఉన్నది గ్రంథం. పాత నిబంధన, క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన క్రీస్తు రక్తములో కడగబడినటువంటి బిడ్డల కొరకు అనుగ్రహించబడినటువంటిది. పాత నిబంధన ఒకనాటి ప్రత్యేక జనాంగంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇజ్రాయిల్ ప్రజలకు అనుగ్రహించబడి ఉన్నది. అయితే మరి ఆనాటి కాలము నుండి నేటి కాలం వరకు మనం మానవ జీవితాల్ని ఆలోచన చేసినప్పుడు మరి మానవ జీవితంలో అనేకమైనటువంటి వ్యాధులు, బాధలతో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనము దేవుణ్ణి గ్రుడ్డిగా నమ్మమని గ్రంథము చెప్పట్లేదు, కానీ దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకునే నమ్మవలసిన వారికి ఉన్నాం. దేవుడే మానవుని సృష్టించినప్పుడు మానవ జీవితములలో ఈ వ్యాధి బాధలు ఇవన్నీ ఎందుకు అనేటువంటి ప్రశ్న మనల్ని వేధిస్తూ ఉంటుంది, బాధిస్తూ ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను కానీ నా జీవితాల్లో అనేకమైనటువంటి బాధలు, వ్యాధులు అనేకమైనవి నన్ను వెంబడిస్తూ ఉన్నాయి. నేను ప్రభుని నమ్ముకున్నా కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి ఏంటి అనేటువంటి ఆలోచన అనేక మంది కలిగి ఉన్నారు. అయితే మనము దేవునిని, దేవుని యొక్క ఉద్దేశములను సరిగా అర్థము చేసుకోవలసినటువంటి వారు ఉన్నాం. దేవుని యొక్క ఉద్దేశములను మనం సరిగా అర్థం చేసుకోకుండా మనము కేవలము ఈ వ్యాధులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, దేవుడు నా విషయములు ఏం చేస్తున్నాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాం. కనుక దేవుని యొక్క వాక్యము నుండి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. సాక్షాత్తు యేసు ప్రభువారు భూమి మీదకి మానవుడిగా వచ్చినటువంటి దినములలో కూడా ఆనాటి సమాజమును మనం ఆలోచన చేసినట్లయితే, అంటే ఆనాటి ప్రజలు మనం ఆలోచన చేసినట్లయితే, మరి ప్రభు దగ్గరికి అనేక జనసమూహములు ప్రభు దగ్గరికి వచ్చేవారు. ఆ వచ్చినటువంటి వారిలో కూడా మనము ఏమి గమనిస్తున్నామంటే, మత్తయి రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 35వ వచన భాగంలో యేసు వారి సమాజ మందిరములో బోధించుచు, రాజ్య సువార్తను ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందు, గ్రామముల యందు సంచారము చేసెను. ఆయన మానవుడిగా ఈ లోకములో సంచారము చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనుల యొక్క పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆయన జనసమూహములో బోధించి రాజ్య సువార్తను ప్రకటించారు. కానీ అక్కడ పరిస్థితులు ఏంటంటే, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు. అంటే యేసు ప్రభు భూమి మీదకి మానవుడికి వచ్చిన దినాల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, జనుల్లో వ్యాధి బాధలు కలిగినటువంటి వారుగా అనేక మంది, సమస్యలు కలిగినటువంటి వారుగా అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మానవ జీవితములలో
వ్యాధి బాధలు అనేటువంటివి కనపడుతూ ఉన్నాయి. మరి మానవుడిని దేవుడే సృజించినప్పుడు ఈ వ్యాధి బాధలతో మానవుడు నశించిపోవాలనా, మానవుడు కృంగిపోవాలనా, మరి దేవుడు ఎందుకు ఈ వ్యాధి బాధలు వస్తున్నాయనేటువంటిది మనం ఆలోచన చేయవలసినటువంటి వారికి ఉన్నాం. కనుక మనకు ముందున్నటువంటి ఒక నిబంధన సంబంధమైనటువంటి ప్రజలు ఇజ్రాయిలు ప్రజలు. మోషే వారిని మరి ఐగుప్తు దేశం నుండి దేవుని యొక్క ఆలోచన బట్టి, దేవుని యొక్క ఉద్దేశమును బట్టి, దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి, దేవుని యొక్క ప్రణాళికను బట్టి వారిని విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు మోషే అహరోన్ని. వారు ఐగుప్తు దేశం నుండి వారిని వాగ్దాన దేశానికి తీసుకొచ్చేటువంటి సందర్భంలో దేవుడు వారికి ఒక నిబంధన ధర్మశాస్త్రం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా తన బిడ్డలైనటువంటి వారు ఏ విధంగా జీవించాలనేటువంటి విషయాలను దేవుడు వ్రాయించారు. కనుక వారిని మార్గములో తీసుకొస్తూ దేవుడు వ్రాయించినటువంటి ఒక మాటని మనము జ్ఞాపకం చేసుకుందాము. మోషే ద్వారా ఈ మాటను దేవుడు వారికి జ్ఞాపకం చేశారు. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేద్దాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనిను. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుడు చాలా స్పష్టంగా ఆనాటి ప్రజలకి తెలియజేశాడు. ఐగుప్తు దేశం నుండి వారిని తీసుకొచ్చాడు. వారికి ఒక ప్రాముఖ్యమైన మాటను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. వారికి ఇవ్వబోయేటువంటి నిబంధన విషయమే, వాళ్ళు ఎటువంటి ఆలోచనతో ఉండాలో, ఏ విధంగా దేవుని యొక్క ఉద్దేశములను వారు గమనించాలనేటువంటిది అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనకు బోధించబడుతూ ఉన్నాయి. ఇందులో 4 సంగతులు ప్రాముఖ్యంగా మనము అర్థం చేసుకోవాలి. మొదటి మాట, దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినాలి అనేటువంటి విషయం చెప్పబడుతుంది. నీ జీవితములలో దేవుని యొక్క సమాధానము పొందుకోవాలంటే, లేదా ఐగుప్తీయులు కలిగినటువంటి రోగములు దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలు ప్రజల మీదకి రాకుండా ఉండాలంటే వారేం చేయాలో వారికి బోధించబడింది. దేవుడు మోషే ద్వారా ఈ సంగతులు వారికి జ్ఞాపకం చేశాడు. కనుక మొదటి మాటగా దేవుని యొక్క మాటను వారు శ్రద్ధగా వినాలి అనేటువంటి మాట చెప్పబడుతుంది. రెండవదిగా దేవుని యొక్క దృష్టికి న్యాయమైనది ఏదో అదే చేయాలి వాళ్ళు. మూడవదిగా దేవుని యొక్క ఆజ్ఞలకు వారు లోబడాలి అనేటువంటి సంగతి చెప్పబడుతున్నది. నాలుగవదిగా దేవుని కట్టడలను అనుసరించి నడుచుకునేవారుగా వాళ్ళు ఉండాలి. అలా ఉంటే దేవుడు ఐగుప్తీయులు కలగజేసినటువంటి రోగము మీ మీదకి రాకుండా నేను కాపాడుతాను, నేను స్వస్థపరిచేటువంటి యెహోవాను నేనే అని చాలా స్పష్టంగా ఆయన జ్ఞాపకం చేశాడు. కనుక ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క ఉద్దేశాల్ని మరి ఆనాటి జనులు అర్థం చేసుకుని ఆ మాటల ప్రకారంగా వాళ్ళు జీవించుంటే దేవుడు ఖచ్చితంగా వారి జీవితాల్లో ఐగుప్తీయులకు వచ్చినటువంటి రోగాలు వీళ్ళకి రాకుండా దేవుడు కాపాడుతాడు, స్వస్థపరుస్తాడని మాట చెప్పబడుతుంది. మరి పాత నిబంధనలు ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకుంటే, ప్రభునందున్నటువంటి మనం కూడా ఆనాడు దేవుడు ఏ స్థితిని వాళ్ళ నుంచి కోరుకున్నాడో ఆ ఉద్దేశాలను మనం గమనించవలసిన వారు ఉన్నాం. ఎందుకంటే దేవుడు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములు ఆయన ఏకరీతిగానే ఉండును, అలాగే ఉండును అనేటువంటి మాట మనకి గ్రంథం తెలియజేస్తుంది. కనుక వారికి మనకి దేవుడు నిబంధన విధానం మార్చాడు, కానీ దేవుడు నిన్న నేడు ఒకేలాగున్నాడు.
తను నమ్మినటువంటి పిల్లలు తన మాట విని తన ఆజ్ఞలను అనుసరించి తన కట్టడలు అనుసరించి దేవుని దృష్టికి న్యాయమేం చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆనాటి ప్రజలకు ఏ విధంగా రోగములు కలగకుండా కాపాడుతానన్నాడో స్వస్థపరుస్తానన్నాడో ఈనాడు దేవుని పిల్లలైన మన జీవితాల్లో కూడా అట్టి కార్యం దేవుడు చేయగలడు. కనుక మనము ఆలోచన చేద్దాం. మొదటి మాటగా గమనిస్తూ ఉన్నాము, దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఈనాడు అనేక మంది దేవుని మాటలు వింటూ ఉన్నారు కానీ శ్రద్ధ లేని వారు ఉన్నారు. శ్రద్ధ ఏం చేస్తుందంటే అశ్రద్ధగా ఉండకుండా చేస్తుంది. దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇర్మియా గ్రంథము 48:10లో వ్రాయబడినటువంటి సంగతిని మనం గమనించినట్లయితే అక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. దేవుని కార్యములను దేవుని యొక్క మాటలను అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తులవుతున్నారు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. కనుక దేవుని మాట పట్ల మనము శ్రద్ధ కలిగినటువంటి వారికి ఉండాలి. శ్రద్ధ కలిగి ఆ మాటల ప్రకారంగా మనం చేయాలి. దేవుని మాట వినుట అంటే దైవ గ్రంథం చెప్తుంది విన్నదాని ప్రకారంగా చేయటం. వినుట అంటే అర్థం ఏమిటంటే విన్నదాని ప్రకారంగా చేయాలి, అంతేగాని విని విడిచిపెట్టడం కాదు. వినుట అంటే విని విడిచిపెట్టడం కాదు. వినుట అనగా విన్నదాని ప్రకారంగా చేయుటయే. దేవుని యొక్క వాక్యంలో మనం యాకోబు పత్రికలో దేవుని వాక్యాన్ని మాట జ్ఞాపకం చేయబడుతుంది. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా. అంటే మీరు వింటమంటే దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని కేవలం వినేవారుగా ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. ఆ వాక్య ప్రకారం అంటే విన్న వాక్య ప్రకారం మీరు ప్రవర్తించాలి. అంటే ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని మాట శ్రద్ధగా విని అంటే దేవుని మాటలు శ్రద్ధగా విని వాటి ప్రకారంగా చేస్తే అని అర్థం. కనుక దేవుని మాటను గురించి మనం గ్రంథం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని మాట చాలా విలువైనటువంటిది. దేవుని మాట బహుబలమైనటువంటిది. దేవుని మాట శక్తి కలిగినటువంటిది. కనుక దేవుని యొక్క మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాటలను మనము నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని మాటలకు మనము లోబడే వారికి ఉండాలి. దేవుని మాటల పట్ల శ్రద్ధ కలిగిన వారు ఉండాలి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఎవరికైతే ఈ మాటలు దేవుడు చెప్పాడో, ఎవరినైతే ఈ మాటలు ఈ విధంగా అనుసరించమని దేవుడు చెప్పాడో, కానీ ఆనాటి ప్రజల యొక్క జీవితాలని మనం ఆలోచన చేస్తే వాళ్ళు మరి దేవుని మాటల్ని వారు అర్థం చేసుకునేటువంటి స్థితిలో కనబడలేదు. ఎందుకని చూసినట్లయితే వారికి చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు తెలియజేశాడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1 నుంచి 14 వచ్చిన భాగములలో దేవుని ప్రజలైనటువంటి ఆనాటి పాత నిబంధన సంబంధమైన ఇజ్రాయేలు ప్రజలకి చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు తెలియజేశాడు. దేవుని మాట వాళ్ళు శ్రద్ధగా విని ఆ మాట ప్రకారంగా చేస్తే వాళ్ళకి ఎలాంటి దీవెన ఆశీర్వాదాలు ఉంటాయో మరి దేవుడు ఈ వచనాల్లో జ్ఞాపకం చేశారు. నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనము కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవులన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నువ్వు పట్టణములో దీవించబడదువు, పొలములో దీవించబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేక మందలు దీవించబడును. నీ గంపయు, నీ పిండి పిసుకు తొట్టియు దీవించబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడదు. ఈ విధంగా చాలా ప్రాముఖ్యమైన విషయాలు వాళ్ళకి చెప్పబడ్డాయి. కేవలము వారు దేవుని మాట శ్రద్ధగా వింటే, దేవుని మాట పట్ల వారు శ్రద్ధ కలిగి దాన్ని అనుసరిస్తే, అంటే దేవుని మాట వినటం ద్వారా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం ఏంటంటే ఆశీర్వాదము. వాళ్ళు చే ప్రతి పనులు కూడా దీవించబడేటువంటి విధానాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. కనుక దేవుని మాట శ్రద్ధగా వినటం ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదం, ఎంతో దీవెన అనేటువంటి విషయాన్ని ఆ ప్రజలకు చాలా దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఐగుప్తులకు వచ్చినటువంటి రోగము నీ మీదకు రాకుండగా నిన్ను నేను స్వస్థపరిచేటువంటి దేవుణ్ణి. కనుక నీవు
నా మాటను శ్రద్ధగా వినాలి అని దేవుడు తెలియజేశాడు. నువ్వు వింటే ఎదుగో నీకు ఇలాంటి ఆశీర్వాదం ఉంటుందనేటువంటి విషయాన్ని, ఇలాంటి దీవెన ఉంటుందనేటువంటి విషయాన్ని దేవుడు వారికి తెలియజేశాడు. అయితే ప్రభునందు ప్రియులారా, ఆ ప్రజల యొక్క జీవితాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు గ్రంథములో అనేకమైన సంగతులు వారి నిమిత్తము వ్రాయించారు. కీర్తన గ్రంథము 81వ అధ్యాయము 11 నుంచి 13 వచ్చిన భాగములు మనం పరిశీలిస్తే వాళ్ళ గురించి దేవుడు వ్రాయించిన మాటని మనం గమనిస్తూ ఉన్నాం. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. ఏంటి ఇలాంటి దీవునిస్తాను, మిమ్మల్ని స్వస్థపరుస్తాను అని దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి అనేకమైన సంగతులు దేవుడు వ్రాయిస్తే వాళ్ళు దేవుని మాట వినే విషయంలో మరి వారు శ్రద్ధగా లేరు. అందుకని ఏమయ్యారంటే వాళ్ళు అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలును నా మాట వినకపోయిరి, కాబట్టి తమ స్వకీయ ఆలోచన బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. అయ్యో, నా ప్రజలు నా మాట వినని ఎడల, ఇశ్రాయేలులు నా మార్గములు అనుసరించని ఎడల ఎంత మేలు పోగొట్టుకున్నారు. రాబోయే స్వస్థతను వాళ్ళు పోగొట్టుకున్నారు. కారణం ఏమిటంటే ప్రభునందు ప్రియులారా, వారు దేవుని మాట విషయంలో శ్రద్ధ కలిగిన వారుగా లేరు, దేవుని మాటను అనుసరించేవారుగా వారు లేరు. కనుక దేవుని మాట శ్రద్ధగా వింటే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనిస్తున్నాం. ఐగుప్తుల యొక్క రోగాలు వారి మీదకి రాకుండా దేవుడు చేస్తానన్నాడు. అంత మాత్రమే కాదు, మాట వినటం ద్వారా, శ్రద్ధగా దేవుని మాట విని ఆ మాట ప్రకారంగా వారు నడుచుకున్నట్టు ద్వారా దేవుడు ఎలాంటి దీవెన ఆశీర్వాదాలు వారికి ఇస్తున్నారో అవన్నీ వాళ్ళు పోగొట్టుకున్నారు. అందుకే దేవుడు బాధపడుతూ, అయ్యో, నా ప్రజలు నా మాట వినని ఎడలా. నా మాట వినలేదు వాళ్ళు. అసలు శ్రద్ధ అనే తర్వాత ముందు మాట వింటలేదు వాళ్ళు. మాట వింటే శ్రద్ధగా వినాలి, శ్రద్ధ అనేటువంటిది కనపట్లేదు అక్కడ. దేవుని మాట వారు వినకపోవటాన్ని బట్టి వారు దేవుని ద్వారా వచ్చే మేలును వాళ్ళు పోగొట్టుకున్నారనే విషయాన్ని మరి దేవుని వాక్యం ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం నుంచి మనము గమనిస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మానవుడిగా భూమి మీదకి వచ్చినటువంటి దినాల్లో అదే ప్రజలతో, యూదులతో ఆయన మాట్లాడినటువంటి ఒక సందర్భాన్ని మనం గమనించినట్లయితే, ప్రభునందు ప్రియులారా, యూదులలో కూడా అనేక మంది ప్రభుని వెంబడించేవారు ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని మాట అనగా దేవుని వాక్యమును వాళ్ళు వింటలేదంట. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 వచ్చిన భాగంలో, కాబట్టి యేసు ప్రభువారు అంటున్నారు, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, అంటే నమ్మినప్పటికీ కూడా దేవుని మాట యందు వాక్యమందు వాళ్ళు నిలవట్లే, దాని ప్రకారంగా వాళ్ళు నడవట్లేదు, ఆ మాట పట్ల వారికి శ్రద్ధ లేదు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులు నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు యేసు ప్రభుని, కానీ వాళ్ళు దేవుని వాక్యము పట్ల విధేయత లేనటువంటి వారుగా వాళ్ళు కనపడుతున్నారు. కనుక వారిని గురించి ప్రభు మాట్లాడిన మాట 8వ అధ్యాయము 47 వాక్య భాగములు ఇలా వ్రాయబడి ఉన్నది, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుక మీరు నా మాట వినరని చెప్పాను. నా మాట మీరు ఎందుకు వినరు? నా మాటలు మీరు శ్రద్ధగా ఎందుకు వింటలేదంటే మీరు దేవుని సంబంధులు కాదు, మీరు దేవుని సంబంధులు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం దేవుని మాటలు శ్రద్ధగా వింటలేదంటే, ఆ మాట ప్రకారంగా మనం నడుచుకోవట్లేదంటే, యేసు ప్రభువు బోధించిన బాధ ఏం చెప్తుందంటే మీరు దేవుని సంబంధులు కారు. మేము దేవుణ్ణి నమ్ముకున్నాము కానీ ఈ బాధలు వచ్చేస్తున్నాయి, వ్యాధులు వచ్చేస్తున్నాయి అంటున్నాం మనం. కానీ మీరెవరు కాదు? దేవుని సంబంధులు కాదు. ఎందుకని? దేవుని మాట వినకపోతే, దేవుని మాట ప్రకారంగా చేయకపోతే, దేవుని మాట పట్ల మీకు శ్రద్ధ లేకపోతే మీరు దేవుని సంబంధులు కారు అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు యేసు ప్రభువారు భూమి మీద మానవుడిగా జీవించినటువంటి దినాల్లో ఆయన జ్ఞాపకం చేశారు. కేవలం ఆయన జ్ఞాపకం చేయడమే కాదు, హోషేయ ప్రవక్త ఆనాటి ప్రజలను కూడా హెచ్చరిక చేశాడు. ఈ మాట ఆయన హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 17వ వచ్చిన భాగములు ఇలా వ్రాయబడి ఉన్నది, వారు నా దేవుని మాటలు ఆలకింపలేదు. ఇజ్రాయిల్ ప్రజలు నా దేవుని మాటలు, ప్రవక్త అంటున్నాడు, నా దేవుని మాటలు వారు ఆలకింపలేదు గనుక
ఆయన వారిని విసర్జించును. ప్రభునందు ప్రియులారా, దేవుని మాట శ్రద్ధగా వినకపోతే, మాట ప్రకారంగా అనుసరించకపోతే ఏమవుతుంది? దేవుడు ఏ రోగాలైతే మన మీదకి రానివనన్నాడో ఆ విషయంలో మనం ఫెయిల్ అయిపోతున్నాం. రెండవదిగా దేవుడు ఎట్టి ఆశీర్వాదం ఇస్తానన్నాడో దాన్ని కోల్పోతూ ఉన్నారు. ఒకనాటి ప్రజల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఇంకా ఆలోచన చేస్తే మీరు అసలు దేవుని సంబంధులే కాదన్నారు యేసుప్రభువు వారు. ఇంకా ఆలోచన చేస్తే ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, ఎందుకంటే వారు నా దేవుని మాటను ఆలకించలేదు కనుక ఆయన వారిని విసర్జించాడు. దేవుడే వారిని విసర్జించేస్తాడంట దేవుని మాట శ్రద్ధగా విని అనుసరించకపోతే. దేవుడు వారిని విసర్జించాడు కనుక వాళ్ళు ఏమయ్యారంటే, వారు దేశము విడిచి అన్యజనుల్లో తిరుగుదురు. దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజల మధ్యకి వెళ్ళిపోయి వారి మధ్య వారితో కలిసి తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఆలోచన చేయండి, కేవలము దేవుని మాట శ్రద్ధగా వినకపోవడం ద్వారా ఎంత నష్టమో ఆలోచన చేయండి. వింటే ఎంత ఆశీర్వాదమో ఆలోచన చేయండి. వినటం ద్వారా ఐగుప్తులు కలిగినటువంటి ఆ రోగాలు మీ మీదకి రాకుండా నేను స్వస్థపరుస్తానని దేవుడు ఆనాటి ప్రజలకు తెలియజేశాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులరా, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి బిడ్డలుగా మరి మనం దేవుని మాట పట్ల ఎలా ఉన్నాం? దేవుని మాటని శ్రద్ధగా విని ఆ విన్న వాక్య ప్రకారంగా మనము ప్రవర్తించేటువంటి పిల్లలుగా మనం ఉన్నామా? ఉంటే నీవు నేను ధన్యులము, ధన్యురాలము. కనుక ఐగుప్తులు కలిగినటువంటి ఆ రోగములు దేవుని ప్రజల మీదకి దేవుడు రాకుండా చేయాలంటే ఒకనాటి ప్రజలకు దేవుడు తెలియజేసినటువంటి ఉద్దేశాలను మనం గమనిస్తూ ఉన్నాం. అందులో మొదటి మాటగా మనం గమనించాము. మొదటి మాట, యెహోవా మాటను శ్రద్ధగా విని అనుసరించటం. రెండవదిగా మనము దేవుని యొక్క వాక్యము నుండి ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నిర్గమకాండము 15:26 నుంచి మనము ఆలోచన చేస్తున్నాం. అందులో రెండో సంగతి ఏంటంటే దేవుని దృష్టికి న్యాయమైనది చేయుట. కాబట్టి ఈనాడు ఇది నాకు న్యాయంగా ఉందండి అని మనం మాట్లాడకూడదు. దేవుని దృష్టికి ఏదైతే న్యాయమైనటువంటిదిగా ఉందో దాన్ని మనం చేయాలి. దేవుని దృష్టికి న్యాయం ఏంటి? దేవుని మాట వినడమే. అపోస్తుల యొక్క జీవితాల్ని, అపోస్తులు బోధించినటువంటి బోధన విధానాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 18-19 వచన భాగములలో పేతురు, యోహానుని ఆనాటి సమాజము యెరూషలేములో ఎంత మాత్రము యేసుక్రీస్తు యొక్క నామమున కానీ ఆయన గూర్చినటువంటి సంగతులు కానీ ప్రకటించకూడదని వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. అయితే అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించరు. అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? దేవుని దృష్టికి ఏ న్యాయమో చేయాలి దేవుని పిల్లలు. ఇక్కడ పేతురు, యోహానులు మాట్లాడుతూ ఉన్నారు, దేవుని మాట వినడం కంటే మీ మాట వినటం దేవుని దృష్టికి న్యాయమా? అంటే మొదటగా నీవు ఎవరి మాట వినాలి, ఎవరి మాట ప్రకారంగా చేయాలి? ఏది న్యాయము? దేవుని దృష్టికి ఏది న్యాయము? దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా చేయటమే న్యాయం. కనుక మనం గమనిస్తున్నాం రెండో మాట, దేవుని దృష్టికి ఏది న్యాయమో? ఏది న్యాయం? లోకములో ఉన్నటువంటి ఆలోచనల కంటే, లోకంలో మానవుల యొక్క విధానముల కంటే దేవుని మాటకు విలువివ్వటం, దేవుని మాటకు లోబడ్డం, దేవుని మాట ప్రకారంగా చేయటమే దేవుని దృష్టికి న్యాయము అనేటువంటి విషయాన్ని మరి ఇక్కడ అపోస్తుల ద్వారా మనకు బోధించబడినటువంటి బోధ నుండి మనము గమనిస్తూ ఉన్నాం. మరొక విషయాన్ని మనము గమనించినట్లయితే మీకా గ్రంథము 6వ అధ్యాయము 6-8 వచ్చిన భాగములలో ఒక భక్తుడు ఆలోచన చేస్తున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని దగ్గరికి ఏం తీసుకుని నేను వెళ్ళాలి అని ఆలోచించాడట. ఏమి తీసుకువచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకువచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. నమస్కారం అనే మాటకి వర్షిప్, ఆరాధన. దేవుణ్ణి ఆరాధించడానికి నేనేం తీసుకుని రావాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతున్న, వేల కొలది పొట్టేళ్లను
వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకి సంతోషము కలుగజేయిన నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఎత్తున. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే గద యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ప్రభునందు ప్రియులారా, మీకా ప్రవక్త ఈ విషయాలను గుర్తు చేశాడు. ఒక భక్తుడు దేవుని దగ్గరికి ఏం తీసుకుని రావాలి, ఆయన ఆరాధించడానికి నేను వెళ్తున్నాను, ఆయన సన్నిధికి ఏ విధంగా నేను కనపడాలి, ఏం తీసుకెళ్ళాలని ఆలోచించాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుడి దృష్టికి ఏది న్యాయమో, ఏది ఉత్తమైందో తెలియజేశాడు. మనుషుడు ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏది ఉత్తమము? మార్తా మరియా అనేటువంటి ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. వారు ప్రభువుని ఎక్కువగా ప్రేమించినటువంటి వారు. వారి సహోదరుడు లాజరు కూడా ప్రభుని ప్రేమించాడు. ప్రభువు కూడా లాజరుని ఎక్కువగా ప్రేమించిన సందర్భం మనం చూస్తున్నాం. అయితే ఒక దినాన్న మార్తా మరియా యేసు ప్రభువు వారిని వారి గృహానికి ఆహ్వానించారు. ప్రభు వచ్చాడంటే ఏం చెప్తాడు? ఆయన మాటలు తెలియజేస్తాడు. కనుక మరి అయితే యేసు ప్రభు యొక్క పాదాల చెంత కూర్చొని ఆయన చెప్తున్నటువంటి మాటలు వింటూ ఉంది. మార్త కూడా పాపం యేసు ప్రభువారికి ఆతిథ్యం ఇవ్వాలని ఆమె పరిచర్య చేస్తూ ఉంది. ఆ సమయంలో మార్త అంటుంది ప్రభుతో, ప్రభా, నేను ఒక్కదాన్ని పని చేస్తున్నా, నీకు చింత లేదా? నా సహోదరు కూడా వచ్చి నాకు సహాయం చేయనట్లు ఆమెతో చెప్పమన్నప్పుడు ప్రభు ఒక మాట అన్నారు, మార్తా మార్తాను విస్తారమైన పనులు పెట్టుకుని నువ్వు తొందరపడుతున్నావు, కానీ మరియా ఉత్తమైన దానిని ఏర్పరుచుకున్నది, అదే ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అంటే ఈ యొక్క సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, ఉత్తమైంది ఏంటంటే దేవుని మాటలు వినడమే. మనుషుడా, ఏది ఉత్తమైంది? దేవుని మాటలు. ఆ దేవుని మాటలకి ఏం చెప్తున్నాయి, ఏది న్యాయం అని చెప్తున్నాయి, అవి ఆలోచన చేయాలి. కనుక ఇక్కడ మీకా ప్రవక్త ఏం చెప్తున్నాడు? ఈ మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయో, కనికరమును ప్రేమించటయో, దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటయో, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కనుక నీ మధ్య నుండి రోగములు దేవుడు తొలగిస్తాడని ఒకనాటి ప్రజలకు జ్ఞాపకం చేస్తున్న మాటను మనం ఆధారం చేసుకున్నాం. మరి క్రొత్త నిబంధన ప్రకారంగా దేవుని యొక్క ఉద్దేశాలు మనం గుర్తించి ఆ ప్రకారంగా మనం జీవిద్దాం, ఆ ప్రకారంగా ప్రభులో కొనసాగుదాం. దేవుడు ఖచ్చితంగా నా జీవితాల్లో ఉన్న ప్రతి సమస్య నుంచి, ప్రతి వ్యాధి బాధ నుండి దేవుడు విడుదల చేయనుగాక. ఆమెన్. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, నీకు స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతలు. ఆత్మీయ జీవితం అనేటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా దైవ సంబంధమైన సంగతులు మాట్లాడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, మీరు చూపిన ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రేమతో, విశ్వాసంతో ఈ కార్యాల్లో పాల్పొందుతున్న బిడ్డల్ని, ఈ వాక్య పరిచర్య అనేక మందికి దీవెన రక్షణకరంగా ఉండేటట్టు సహాయం చేయండి. సహకరిస్తున్న టీవీ కార్యక్రమాలకు సహకరిస్తున్న స్థానిక సంఘ బిడ్డల్ని, ఆర్థికంగా ప్రోత్సహిస్తున్న వారిని, టీవీ పరిచర్య కొరకు పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డలందరినీ, ఛానల్ వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని పరిపాలించిన నాయకులు, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజల కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన. మరి మంచి ప్రభుత్వాలు మాకు అనుగ్రహించి ప్రజలందరికీ మేలుకరమైన కార్యములను, ప్రాముఖ్యంగా అనేక మంది ప్రభు ప్రేమకు పాత్రులుగాను మీ సత్య సువార్తకు ఆటంకం లేని పరిస్థితులు దయచేయండి. ప్రయాసపడి సువార్త చేస్తున్నటువంటి మా సహోదరులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘములను ఆత్మీయమైన స్థితిలో మీరు దీవించాలని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన విన్నపముల దయతో అంగీకరించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనములు. దేవుడి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.